జయశంకర్ గారు బతికున్న రోజులల్లా రేవంత్ రెడ్డి ఆయన నీడ కన్నా వచ్చిండా ఎప్పుడన్నా? ఎన్నడన్నా జయశంకర్ సార్ నీడలో కన్నా వచ్చినవాడా? ఎన్నడన్నా విద్యాసాగర్ రావుతో కరచాలనం చేసినాడా? ఎన్నడన్నా బియ్యాల జనార్దన్ రావు దగ్గర కూర్చొని ముచ్చట పెట్టిండా? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ? ఏం తెలుసు ఆయనకు తెలంగాణ గోస? ఏ కష్టపడితే, ఎంత బాధను అనుభవిస్తే, ఎంత నొప్పిని సహిస్తే ఈ తెలంగాణ సాధ్యమైందో, సాకారమైందో, ఎంత ఒత్తిడిని అనుభవిస్తే, ఎంత టెన్షన్ను భరిస్తే, ఎన్ని అవమానాల్ని తట్టుకుంటే, ఎంత దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తే ఈ తెలంగాణ సాక్షాత్కారమైందో ఈ మానవుడికి అర్థమవుతుందా? ఇవాళ హాయిగా వచ్చి కుర్చీ మీద కూర్చున్నవాడికి అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అని మాట్లాడినాడు. అది కేసీఆర్ సృష్టించిన నినాదం అని మాట్లాడినాడు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినంత అజ్ఞానపు, అవివేకపు, వికృత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంకే నాయకుడు మాట్లాడి ఉన్నాడు.